తౌకలపై జ్యుడిషియల్లో కమిటీ వేయాలన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ దోమలగూడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లోని అభ్యర్థుల శిబిరాన్ని సందర్శించారు. 25 సెంటర్లో 10,000 మంది ఎగ్జామ్ రాస్తే టాప్ 569 మంది ఉన్నారన్నారు. 2 సెంటర్లో ఎగ్జామ్ రాసిన 1,500 మందిలో 24 మందికి 500కు పైగా మార్కులు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. టీజీఎస్పీలో లోపాలను సరిదిద్దుకో, గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేయకు అనే నినాదంతో అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్నారన్నారు అభ్యర్థులు. రెండవది, ఒకే సెంట్రల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పాస్ అయ్యారు. రెండవది, మూడవది, వరుసగా నెంబర్లతో ఒకే రకమైన మన మార్కులు వచ్చాయి. 30 నుంచి 40 మందికి సీరియల్ నెంబర్ 1 నుంచి ఉదాహరణకు చెప్తున్నాను. సీరియల్ నెంబర్ ప్రకారం పర్సన్ నెంబర్లలో ఒకే రకమైన మార్పులు వచ్చినాయంటే స్మార్ట్ ప్రాక్టీస్ కు అక్కడ అవకాశం ఉన్నది అని చెప్పి ఈ విధంగా గ్రూప్ 1 లో ₹1,00,00,000 ఆర్జీని చెప్పి విద్యార్థులందరూ ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టు తెలుగు మీడియం అభ్యర్థులకు కొన్ని సెంటర్లలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎక్కువ రావడం, కొందరికి తక్కువ రావడం, లేదా ఒక సెంటర్లోనే ఎక్కువ అత్యధిక మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఉండడం, దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీని మీద విచారణ జరపమంటే ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విచారణకు ముందుకు రావడం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అదేవిధంగా CO-29 చేసి SC, ST, BCలకు రిజర్వేషన్ అమలు అక్రమాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరా కొండకోడిమ గ్రామాల్లో